ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ముంబైలో గుండెపోటుతో 74 ఏళ్ల వయసులో మృతి చెందారు. జనవరి 21, 1952న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించారు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు ప్రదీప్ రావత్. సై సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ప్రదీప్. భిక్షు యాదవ్ పాత్రలో ఒదిగిపోయారు ప్రదీప్. సై సినిమాకు ఉత్తమ ప్రతినాయకుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది. ఛత్రపతి సినిమాలో రాజ్ బిహారీగా అదిరిపోయే విలనిజాన్ని పండించారు. భద్ర, దేశముదురు, స్టాలిన్, నేను శైలజ, ఓయి సినిమాలతో స్టార్ ఇమేజ్ వచ్చింది. తెలుగులో చివరిగా గాయపడ్డ సింహంలో నటించారు ప్రదీప్ రావత్. బాలీవుడ్లోనూ గొప్ప నటుల్లో ఒకరిగా ఆయన గుర్తింపు ఉంది. బిఆర్ చోప్రా తెరకెక్కించినటువంటి మహాభారత్లో అశ్వత్థామ పాత్రతో అరంగేట్రం చేశారు. సర్ఫరోజ్, లగాన్ సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రదీప్కు గుర్తింపు వచ్చింది. గజని సినిమాలో ప్రదీప్ చేసినటువంటి విలన్ క్యారెక్టర్ ఓ సంచలనం అనే చెప్పాలి. తెలుగు, హిందీ, తమిళ భాషలతో పాటు కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్పురి, నేపాలీ చిత్రాల్లో కూడా ప్రదీప్ రావత్ నటించారు. ప్రదీప్ రావత్ మృతిపై సినీ లవర్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ 74 ఏళ్ల వయసులో ముంబైలో గుండెపోటుతో మృతి చెందారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు భిక్షు యాదవ్గా, రాజ్ బిహారీగా ముద్రపడిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు అని చెప్పాలి. 74 ఏళ్ల వయసులో ముంబైలో గుండెపోటుతో ఆయన కన్నుమూశారనే వార్త సినిమా ప్రేక్షకులకు దిగ్భ్రాంతికరంగా మారింది. ఈ వార్త తెలుగు సినీ, హిందీ సినీ ప్రపంచంలో దిగ్భ్రాంతిని కలిగించింది. సినీ ప్రేమికులు, సహనటులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ రావత్ జనవరి 21, 1952న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించారు. ఆయన పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. తండ్రి మంగల్ సింగ్ రావత్ రిటైర్డ్ మేజర్. జబల్పూర్లోని యూకో బ్యాంకులో కొంతకాలం ఉద్యోగం చేశారు. కానీ నటనపై ఆసక్తితో సినీ రంగంలో అడుగుపెట్టారు. అయితే బిఆర్ చోప్రా తెరకెక్కించినటువంటి దూరదర్శన్ మెగా సీరియల్ మహాభారత్లో అశ్వత్థామ పాత్రతో ఆయన అరంగేట్రం చేశారు. ఈ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ముందుకు సాగారు. సర్ఫరోష్, సుల్తాన్ పాత్ర, అలాగే లగాన్లో దేవా సింగ్ సోథీ పాత్రలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన గజనీలో గజనీ ధర్మాత్త అనే విలన్ పాత్రలో ఆయన చేసినటువంటి నటన సంచలనం సృష్టించింది. ఈ పాత్ర ఆయన్ని భారీగా హైలైట్ చేసిందనే చెప్పాలి. తెలుగు సినిమాలోకి ఆయన ఎంట్రీ సై సినిమాతో రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రంతో జరిగింది. ఈ సినిమాలో భిక్షు యాదవ్ పాత్రలో ఆయన ఒదిగిపోయారని చెప్పాలి. ఆ పాత్రకు ఉత్తమ ప్రతినాయకుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డు, సంతోషం అవార్డు సాధించారు. ఇది ఆయన తెలుగు కెరియర్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. తర్వాత ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో అదిరిపోయే విలనిజాన్ని చూపించారు. ప్రభాస్తో కలిసి నటించిన ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రేక్షకులను భయపెట్టిందనే చెప్పాలి. తర్వాత భద్ర, దేశముదురు, స్టాలిన్, నేను శైలజ, ఓయ్ వంటి సినిమాలతో స్టార్ ఇమేజ్ను సాధించారు. తెలుగులో చివరిగా గాయపడ్డ సింహం 2026లో నటించారు. ఈ చిత్రంలో భిక్షుదాస్ పాత్రను పోషించారు. తెలుగు, హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్పురి, నేపాలీ చిత్రాల్లోనూ నటించారు. తమిళంలో ఖజనీలో డబుల్ రోల్, కన్నడలో పరోడీతో ఎంట్రీ, మలయాళంలో చైనా టౌన్ వంటి సినిమాల్లో కనిపించారు. బాలీవుడ్లోనూ గొప్ప నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. విలన్ పాత్రల్లో ఆయన చేసిన నటన ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన భార్య కళ్యాణి రావత్, 2 పిల్లలు ఉన్నారు. ప్రదీప్ రావత్ మృతి వార్త విని సినీ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. యశ్పాల్ శర్మ వంటి సహనటులు ఆయనకు నివాళులర్పించారు. తెలుగు సినిమా ప్రేమికులు ఆయన నటనను గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయి ఉన్నాయి. ప్రదీప్ రావత్ ఒక బ్యాంకు ఉద్యోగి నుంచి సినీ నటుడిగా ఎదిగి విలన్ పాత్రలకు కొత్త డైమెన్షన్ ఇచ్చినటువంటి నటుడు. ఆయన నటనా ప్రయాణం తెలుగు సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి అధ్యాయం అనే చెప్పాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రేమికులు, ఆయన సహనటులు, ఆయన్ను దర్శకత్వం వహించినటువంటి దర్శకులు కోరుకుంటున్నారు.